ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వృక్షాలలో కూడా దైవాన్ని చూసి మనం ఆరాధిస్తుంటాం. మరి వృక్షారాధన యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ విద్యా సంబంధిత వ్యవహారాలకి పనికి వస్తుంది. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా మంచిగా ఉపకరిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం రుణ పీడని తొలగిస్తుంది. అలాగే ఆకస్మిక విపత్తుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడి యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ రవి మహాదశ చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. నైపుణ్యత యోగంతో కూడినటువంటి ఈ రవి బుధుల యొక్క కలయిక మిథున క్షేత్రంలో ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని వేగవంతంగా పొందలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆటంకాలని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు తారసపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా సజావుగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో కూడినటువంటి పూజలు శ్రద్ధతో భక్తితో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సోదర ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులను తగ్గిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. గృహ మరమ్మతులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిత్రార్జిత సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి కోరికల్ని నెరవేర్చేటువంటి సంఘటనల్ని కలిగిస్తాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా ఆశించినటువంటి కోరికలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాలను కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. కాలం కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చనతో పూజలు నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి శుభ కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని, ఆర్థిక పుష్టిని చేకూరుస్తాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులను దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునః ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. విస్తరణలు వంటివి కూడా బాగా యోగిస్తాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సత్సంబంధాలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి చర్యల ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణలు ఉపకరిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాల్ని కలిగించి ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది, సంతోష వార్తల్ని ఆహ్వానిస్తుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాల్ని పునఃప్రయత్నాల ద్వారా ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారీత్యా చోటు చేసుకుంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాల్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శుక్రుడు యొక్క కర్కాటక క్షేత్రస్థితి, శని యొక్క ఉచ్చస్థితి తులాక్షేత్రంలో, అలాగే బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, రవి గురుల యొక్క యుతితోటి మిథున క్షేత్రంలో, కుజుడు యొక్క వృషభ క్షేత్ర స్థితి, కేతువు యొక్క మేషస్థితి. ఈ రవి బుధుల యొక్క కలయిక మిథున క్షేత్రంలో బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి బుధాదిత్య యోగం విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి తెలివితేటల్ని కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది రవి క్షేత్రంలో గాని బుధుడి యొక్క క్షేత్రంలో గాని ఏర్పడినప్పుడు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ రోజు గ్రహస్థితి ప్రకారం అన్ని రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార నిర్ణయాలకు కూడా బాగా సహకరిస్తుంది. స్త్రీలు ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల కొనుగోలుకు కూడా ఈరోజు శుభప్రదం. వృక్షారాధన శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అంటుంది రుద్రం. వృక్షాల్లో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం అంటుంది. వృక్షాలని ఆరాధించడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది, శుభ ఫలితాలు ఏర్పడతాయి. వృక్షారాధన యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. తరులలో, సిరులలో, పశుపక్షాదులలో సైతం దైవాన్ని దర్శించేటువంటి సంప్రదాయం మనది. వివిధ రకాల పండుగలు, పర్వదినాల సందర్భంలో వృక్షాలని ఆరాధించడం మన సాంప్రదాయంలో భాగం. వట సావిత్రి వ్రత పర్వదిన సందర్భంగా స్త్రీలు మర్రి చెట్టుని ఆరాధిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక మొక్కని పూజిస్తే శాంతి సౌఖ్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. అశోకాష్టమి నాడు అశోక వృక్షాన్ని ఆరాధించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి ఆశాభావాన్ని రేకెత్తిస్తుంది. విజయదశమి నాడు జమ్మి చెట్టుని పూజించటం మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. సకల విషయాలు సంప్రాప్తించడానికి సెమ్మి వృక్ష పూజ ఉపకరిస్తుంది. ప్రతి గురువారం అరటి చెట్టుని ఆరాధిస్తే గృహంలో అన్న వస్త్రాలకి లోటు ఉండదని శాస్త్రవచనం. ప్రతి పౌర్ణమి నాడు పారిజాత వృక్షాన్ని పూజించటం వల్ల జీవితంలో అనుకున్నటువంటి పనులు నెరవేరి ఆనందప్రద జీవితం సొంతమవుతుందని నమ్మకం. ఇక ప్రతినిత్యం తులసి ఆరాధన అన్ని విధాలా మేలు చేకూరుస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసినటువంటి అశ్వత్థ నారాయణ వృక్షాన్ని ఆరాధించినట్టయితే మనకి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే దత్తాత్రేయ స్వరూపంగా మేడి చెట్టును కూడా ఆరాధిస్తాం. ఇలా వృక్షాలని దైవంగా ఆరాధించడం వల్ల సకల శుభాలు, శ్రేయస్సులు చేకూరుతాయి, గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పూజా మందిరంలో త్రికరణ శుద్ధితో ధ్యానం చేసేటప్పుడు చక్కగా దీపారాధన చేసి ఆ భగవంతునికి వివిధ రకాలైన అలంకీకృతమైనటువంటి పూలతో అర్చన జరిపిన అనంతరం నైవేద్యానికి ముందుగా అగర ఒత్తులు వెలిగించేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది ప్రతి ఇంట్లో కూడా. ఈ అగరవత్తులతో పాటుగా గుగ్గిలం లేక సాంబ్రాణి పొగ కూడా ఆ యొక్క దేవతా మందిరంలో వేసిన పిదప, ధూపాన్ని సమర్పించిన పిదప నైవేద్యాన్ని సమర్పించడం మనం చేసేటువంటి నిత్యమైనటువంటి కార్యక్రమం. అలా మీరు ఉపయోగించినటువంటి ఆ అగరు ఒత్తులు, ధూపాన్ని మీ ఇంట్లంతా కూడాను చక్కగా చూపించి మీ గుమ్మం వాకిటి ముందు భాగాన కట్టినటువంటి ఆ యొక్క దిష్టి దోష నివారణార్థం
ఉంచినటువంటి స్ఫటిక లేక బూడిద గుమ్మడికాయ వద్ద కూడాను ఈ ధూపాన్ని చక్కగా చూపించండి. మీ ఇంటిలో గనక వేప చెట్టు గనక ఉన్నట్లయితే చక్కగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ అగరు బత్తీలను ధూపాన్ని కూడా చూపించి నమస్కృతాంజలు ఘటించండి. మీ ఇంటిలో చక్కటి సహృద్భావనా తత్వంతో కూడిన వాతావరణం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆరోగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ధూపం వేయటం ద్వారా సృజింపబడినటువంటి శక్తి ఆ చోటును పావనం చేసి అక్కడున్నటువంటి అందరికీ కూడా మనశ్శాంతిని కలిగిస్తుంది. అందుచేత మీ గృహంలో ప్రతిరోజు కూడా అగరబత్తులు ధూపం వెలిగించటం అనేది చాలా మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా పరమ పవిత్రవంతమైనటువంటి మంత్రరాజాలు ఉన్నాయి. అవి మానసిక సంతోషాన్ని ప్రసాదింపచేస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ కూడాను దైవీ సంబంధమైనటువంటి చక్కటి శ్రావ్యమైనటువంటి తత్వచింతన మీ ఇంట్లో వినపడేటట్టుగా ఆచరించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వాయువ్య దిశలో దీపములు, ఎరుపు రంగు వస్తువులను ఉంచటం అంత శ్రేయోదాయకం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకరి నుండి అనాయాచితంగా మంచి సహాయం పొందటం లేక తనవారే తనకు తీరని ద్రోహం చేయటం వంటివి జీవితంలో కొన్ని సమయాల్లో జరుగుతూనే ఉంటాయి. తమ ఉన్నతికి మార్గదర్శకులు అనగా సహాయపడేటువంటి స్నేహితుల ద్వారా లభించేటువంటి భాగ్యాన్ని వృద్ధిపరచడానికి అనేక మార్గాలు మన శాస్త్రీయత రీత్యా కూడా వివరించడం జరిగింది. మీ ఇంట్లో వాయువ్య దిశ మీ యొక్క మార్గదర్శకులకు చెందినది కాబట్టి, ఈ దిశ యొక్క మూలతత్వం లోహం కాబట్టి, వీరి ద్వారా కలిగే భాగ్యాన్ని వృద్ధిపరిచేందుకు వాయువ్య మూల లోహంతో చేయబడినటువంటి 6 గొట్టాల గాలి గంటను వ్రేలాడ తీయటం మరువకండి. అలా గుండ్రంగా గొట్టాల ఆకృతిలో ఉంటాయి లోహాలు. అవి వాయువ్య మూల గనక తగిలించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. మీ ఇంట్లో ఆగ్నేయ దిశ మూలతత్వం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కత్తెరలు, కత్తులు ఇట్లాంటివన్నీ కూడా లోహపు వస్తువులు ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూల మాత్రం ఉంచవద్దు. ఇక అందాన్ని మరింతగా ఇనుమడింపజేసేటువంటి కర్టెన్ల విషయంలో కూడా చాలా చక్కటి అవగాహన అవసరం. మీ ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, కర్టెన్లు అలాగే మీ సోఫాలకు వాడేటువంటి కవర్లు కూడాను మీ యొక్క స్వీయ భాగ్యానికి అనుగుణంగా డిజైన్ చేసుకొని సద్భాగ్యాన్ని పొందటానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. కర్టెన్ల యొక్క రంగు, వాటి మీద ఉన్నటువంటి డిజైను, వాటిని ఉపయోగించే చోటును బట్టి మీరు పాటించాల్సి ఉంటుంది. నిజానికి కర్టెన్లకి 2 పొరలు ఉండాలి. పశ్చిమ దిశ ఉన్నటువంటి గదిలో వేసే కర్టెన్లు ఇక్కడ మూలతత్వమైనటువంటి లోహాన్ని సూచించే తెలుపు రంగులో ఉండాలి అనే విషయాన్ని గుర్తెరగండి. అలాగే ఉత్తర దిశలో ఉన్న గదిలో మూలతత్వమైన నీటిని సూచించే నీలిరంగు కర్టెన్లు చాలా బాగా ఉపయోగపడతాయి. దక్షిణ దిశలో ఉన్న గదిలో కర్టెన్లు త్రికోణాకారంలో ఉన్నటువంటి డిజైన్లో ఎరుపు రంగులో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది కాబట్టి తూర్పు వైపున ఉన్న గదిలో ఇక్కడి మూలతత్వం కలప గనక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న డిజైన్తో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కర్టెన్లు బాగా ఉపయోగపడతాయి. ఇది దిశల ప్రకారంగా వాడవలసినటువంటి రంగురంగుల
కర్టెన్లో దాగిన అద్భుత శైలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే పూజా మందిరంలో ఎటువంటి రుద్రాక్షలను ఉంచి పూజ చేయటం శ్రేయోదాయకము అన్నది ప్రశ్న. రుద్రుని యొక్క అచ్చి నుంచి జాలువారినటువంటి రుద్రాక్షల్లో అత్యధిక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించేది ఏకముఖి రుద్రాక్ష. అది దొరకటం చాలా దుర్లభం కాబట్టి ద్విముఖి రుద్రాక్ష కానీ 6 ముఖాల రుద్రాక్ష కానీ మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. పంచముఖ పరమేశ్వరునికి నాంది వాక్యం పలికేటువంటి పంచముఖి రుద్రాక్ష పెద్ద సైజు మీకు లభ్యపడినట్లయితే అది పూజా మందిరంలో ఉంచి మీరు నిత్యం కూడా పూజ చేయవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.